సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో సేవింగ్ అనగానే మనకి మన ట్రెడిషన్ మెథడ్ అయితే గుర్తొస్తుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ని ఫిక్స్ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఎందులో పెడితే ఎక్కువగా వస్తుంది అని అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అండ్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో మనం ఎంత చూసినా, ఎన్ని సంవత్సరాల పాటు అందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా ఒక లంసమ్ అమౌంట్ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు సార్. అంటే ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో డబుల్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్లో లంసమ్ అమౌంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు, అంటే ఇంకొక ప్లాన్ ఎలాగో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది, రకరకాల ఐడియాస్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ అమౌంట్ని మేము ఒక సర్టెన్ ప్లేస్లో మీరు చెప్పిన ప్లాట్ఫామ్లో మేము ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాం. మాకు ఒక సర్టెన్ అమౌంట్ డబుల్ అయ్యేలాగా లేదంటే ట్రిపుల్ అయ్యేలాగా ఏమైనా ఆప్షన్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. ఏం చెప్పొచ్చు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో మనం ఉన్నాము. ఆప్షన్స్ చాలా ఉన్నాయి, కానీ అందులో నుంచి గ్యారంటీడ్గా కాకపోయినా కనీసం మనకి సంవత్సరానికి 100% లాంటి రిటర్న్స్ ఇవ్వకున్నా కనీసం 50% వరకన్నా ఇస్తే, 20% వరకన్నా ఇస్తే చాలు అంటారు. ఎందుకంటే మీరు అందులో సెక్యూరిటీ కూడా ఉంటుంది. సెక్యూరిటీ ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు బ్యాంక్లో మనం ఎందుకు పెడతాం డబ్బులు? ఎవడు తీసుకొని పారిపోడు. అలాగే నేను చెప్పబోయేది అందులో కూడా మీకు సెక్యూరిటీ అంటే ఎవడు తీసుకెళ్ళిపోడు మీ డబ్బుని. ఇక రిస్క్ అంటారా? రిస్క్ లేనిది జీవితమే లేదండి. రిస్క్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ రిస్క్ని ఎలా మిటిగేట్ చేసుకోవాలి అంటే, రిస్క్ని ఎలా రెడ్యూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ప్రాఫిట్స్ అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది. అది ఎలా తెలుసుకోవాలి సార్? తప్పకుండా దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ అనమాట. సో అది మేము ట్రైనింగ్లో మీకు నేర్పిస్తాం. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు రిస్క్ గురించి ఒక ప్రశ్న అడిగారు, అది ఎలా తెలుసుకోవాలి. మనం ఒకవేళ 2 వీలర్ నేర్చుకోవాలన్నా, ఒక 4 వీలర్ నేర్చుకోవాలన్నా, ఎవరి మీద అయితే మనకు నమ్మకం ఉంటుందో ఎవరి దగ్గర వచ్చో వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుంటాం. చిన్నప్పుడు సైకిల్ అయినా, ఆర్ లేటెస్ట్గా టీనేజర్గా ఉన్నప్పుడు బైకే అయినా అది తండ్రి నేర్పిస్తారు జనరల్గా, లేదంటే ఒక అన్నయ్య నేర్పిస్తారు. సో అలాగే మీకు ఒక గైడ్ కావాలి, అలాగే మీకు ఒక అడ్వైజర్ కావాలి, అలాగే మీకు ఒక ట్రైనర్ కావాలి, ఒక కోచ్ కావాలి. సో అలాంటి కోచ్ దగ్గర మీరు నేర్చుకోండి అని చెప్తాను. అఫ్ కోర్స్ అలాంటి విషయాలు మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి, అది పక్కన పెడదాము. బట్ ఇక్కడ మనం విషయానికి వద్దాం. ఫస్ట్ అవి కూడా మన క్లాసెస్లో నేర్పిస్తాము సార్. 100%, అందులో డౌటే లేదు. సో ఇవన్నీ కూడా మీకు పోర్ట్ఫోలియో ప్లానింగ్లో పనికి వస్తుంది. సో మీరు ఒక ఎఫ్డీలో మీరు పెట్టుబడి పెడితే ఒక బ్యాంకులో మీకు 6 లేదా 7% ప్రకారంగా మీకు రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. 6 to 8 years మధ్యలో జనరల్గా మనం పెట్టిన పెట్టుబడి అది 50 లక్షల, కోటి రూపాయల లేదా 10 లక్షల, ఆ అమౌంట్ మీరు పెడితే మీకు డబల్ అవ్వాలి అంటే 7 to 8 years జనరల్గా పడుతుంది. సరే, నేను 10 years టోటల్ తీసుకుంటాను, 5 yearsగా డబల్ అవుతుంది అనుకుందాం. ఎగ్జాంపుల్, మీరు పెట్టిన 10 lakhs కాస్త డబల్ అవ్వడానికి 5 yearsలో ఒకవేళ డబల్ అయితే 10 లక్షలది 20 లక్షలు అవుతుంది. ఎగ్జాంపుల్. అదే ఒకవేళ 10 సంవత్సరాలు ఆగితే ఆ 20 లక్షలు కాస్త 40 లక్షలు అవుతాయి. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తా. కానీ 10 లక్షల రూపాయలు మీరు 10 సంవత్సరాల కోసము బ్యాంకులో ఎఫ్డి పెట్టే బదులు మీకు నేను చెప్పే విధానంతో మీరు పెట్టుబడి పెడితే, అది మ్యూచువల్ ఫండ్సే కావచ్చు, ఈటీఎఫ్ఏ కావచ్చు, లేదా ప్యూర్ పోర్ట్ఫోలియో ఎక్విటీస్ కావచ్చు, ఇందులో మీకు పెడితే కనీసం మినిమం 46% వస్తుందని చెప్పేసి రీసెర్చ్లో తేలింది. అది ఎందులో తెలుసా మీకు? అది నేను చెప్పబోయే బ్యాంక్ నేమ్స్. ఎందుకంటే ఈ బ్యాంకుల్లో మీరు ఎఫ్డి పెడితే మీకు 7% వస్తుంది, కానీ ఆ బ్యాంకుల్లో మీరు వాటా తీసుకుంటే మీకు దాదాపు 46% వస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, 10 లక్షల రూపాయలు మీరు లంసమ్ రూపంలో మీరు పెట్టారు. సో ఇక్కడ మీకు 46% రిటర్న్స్. దాని తర్వాత మీకు 10 సంవత్సరాల కోసం మీరు పెట్టాలి కాబట్టి మీకు టోటల్గా 10 సంవత్సరాల్లో ఎఫ్డీలో మీకు 40 లక్షలు వస్తే, ఇక్కడ మీకు 4,40,00,000 వస్తుంది. 4,40,00,000. అబ్సల్యూట్లీ. సో ఇట్స్ లైక్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు మేక్ అ రైట్ చాయిస్. వైజ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దీన్ని. వద్దండి నాకు ఇదే తెలుసు అంటే అది మీ ఇష్టం. మీరు ఎఫ్డీలోనే పెట్టుకుంటారు అంటే అది మీ ఇష్టం. అది మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారు. ఎందుకంటే బ్యాంకు మూసివేస్తే, బ్యాంకు కుప్పగూలితే కూడా మీ డబ్బులు పోతాయి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎఫ్డీలో 5 లక్షల లోపు ఉన్న వాళ్లకు మాత్రమే 5 లక్షల వరకు అమౌంట్ తిరిగిస్తుంది. మీరు పెట్టిందంతా 10 లక్షలు. సో మిగతా 5 లక్షలు గోవింద.
సో అందుకే నేనేం చెప్తున్నానంటే రిస్క్ అనేది ప్రతి చోట్ల ఉంటుంది. రిస్క్ తీసుకోండి, మ్యాక్సిమం కాదు మినిమం రిస్క్ అయితే ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. ఆ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఆ బ్యాంక్ పేర్లు చెప్తాను, ఏదైతే ఆల్రెడీ మీడియాలో వేరే వేరే న్యూస్ పేపర్లలో కూడా వీటి పేర్లు వచ్చాయి. ఇది రికమెండేషన్ కానే కాదు, నేను చెప్పట్లేదు. మీకు ఎవరైతే మీడియాలో ఆల్రెడీ పబ్లిష్ చేశారో ఎక్స్పర్ట్స్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది శిరీష, నేను పేర్లు ఐ జస్ట్ అనౌన్స్ ద నేమ్స్. ఇన్ఫ్యాక్ట్ మీ అందరి కోసం మీ కన్వీనియన్స్ కోసం ఈ పేర్లు నేను కావాలంటే మన వీడియోలో కూడా వేపిస్తాను, సో దట్ అందరూ కూడా చూడొచ్చు. నా ఫస్ట్ కంపెనీ నేమ్ ఈస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండవది కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్, మూడవది డిసిబి బ్యాంక్ లిమిటెడ్, నాలుగవది వచ్చేసేసి సిఎస్బి బ్యాంక్ లిమిటెడ్, అండ్ ఐదవది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆరవ బ్యాంక్ పేరు కెనరా బ్యాంక్ లిమిటెడ్, అండ్ సెవెంత్ బ్యాంక్ పేరు ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్. సో ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపు అప్సైడ్ పొటెన్షియల్ అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. ఓకేనా? సో ఫస్ట్ అప్సైడ్ పొటెన్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసేసి 51.8% ఇన్ 1 ఇయర్లో అని చెప్తున్నారు. రెండో బ్యాంకు 47.9, అలాగా 46, 45, 41, 32, 31. సో యావరేజ్గా మీరు తీసుకుంటే 46% వస్తుంది. సో ఇవన్నీ కూడా మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను వీడియోలో పెట్టిస్తాను, మీరు చూసి మీరు డెసిషన్ తీసుకోండి. కానీ నేనేమంటానంటే ఇమ్మీడియట్గా విన్నది విన్నట్టుగానే పాటించకుండా మీరు ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి, నేర్చుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో మరి ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్గా అనాలిసిస్ కావాలి అన్నా, లేదు అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి, హై రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ మోడల్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే ఎంతోమంది కాల్ చేసి మరి అడుగుతున్నారు, సార్ ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, మీరు మాత్రం గోల్డ్ పెరిగిపోతుంది అంటున్నారు, మరి నేను నా పిల్లల కోసము ఒక హోమ్ లోన్లో నుంచి టాప్అప్ లోన్ తీసుకొని లేదంటే పర్సనల్ లోన్ తీసుకొని గోల్డ్ కొనేయమంటారా? అలాంటి తప్పులు చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్, గోల్డ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అట్ ద సేమ్ టైం ఈటీఎఫ్ అండ్ ఈవెన్ స్టాక్స్, ఇవన్నిట్లో మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే వీటిల్ని మనము ఇంగ్లీష్ పదంలో వాడతాము యాసెట్స్ అని చెప్పేసి. అంటే ఇది మీకు ఆస్తి అనమాట. ఒక ఆస్తిని మీరు కొనాలి అనుకుంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్స్ కూడా బంగారం కొనడానికి ఈఎంఐలో సపోర్ట్ చేయవు. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా స్ట్రిక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సెబీ కానివ్వండి చెప్తుంది, మీరు ఎలాంటి లోన్స్ తీసుకోవద్దు పెట్టుబడులు ఒకవేళ స్టాక్ మార్కెట్లో పెట్టాలి అనుకుంటే. సో అందుకే హోమ్ లోన్ ఒకటే మీరు తీసుకుంటే రీజనబుల్గా ఉంటుందని చెప్తాను. బట్ మీకు లిక్విడిటీ కావాలి, ఫ్యూచర్ ప్లానింగ్, పిల్లల ఎడ్యుకేషన్, లేదంటే అప్పుల నుంచి బయటికి రావాలి అంటే ఒక సపోర్ట్ మీకు ఇన్కమ్ అనేది ఉండాలి. దానికోసమే ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది, అది మీకు స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది. కాబట్టి దయచేసి కాల్ చేయండి. నంబర్స్ అయితే సాధారణంగా బిజీ ఉండే అవకాశం ఉందనుకోండి, మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినా మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు కావాల్సిన ఆ బ్రైట్ ఫ్యూచర్ని మీరే నిర్ణయించుకోవచ్చు. దానికి నేను తోడ్పడతాను, నేను మీకు ట్రైన్ చేస్తాను, సో దట్ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఫ్యూచర్ని బ్రైట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.